గిరిజన ప్రాంతంలో ప్రధానమైనటువంటి 1/70 చట్టాన్ని తూట్లు పొడవాలనే ఉద్దేశంతో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని మేమంతా కూడా సీరియస్ గా తీసుకున్నాం. ఈ రోజు పాడేరు వేదికగా అఖిలపక్ష నాయకులు అలాగే ప్రజా సంఘాలతో కలిసి ఈరోజు ఇక్కడ మేము ఒక రూపకల్పన చేయడం జరిగింది. ప్రధానంగా మేము అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మేము 11, 12 తారీఖుల్లో మేము 48 గంటల పాటు బంద్ నిర్వహించాలని చెప్పేసి మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మేము అన్ని పార్టీల నాయకులు అలాగే అన్ని ప్రజా సంఘాల నాయకులు అందరితో కలుపుకొని ఈ 11, 12 తారీఖుల్లో జరగబోయే ఈ బంద్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క ఆదివాసి కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బంద్ని విజయవంతం ఖచ్చితంగా చేస్తాం, అలాగే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలని తిప్పికొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. మేమంతా కూడా ఈ బంద్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఆదివాసులంతా. ఓకే.